వాడు బాకీలు తెచ్చి అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి కష్టపడి చేసుకున్నాడు. ఇప్పుడు ఏమైనా ప్రాణం పోతే ఎవరు ప్రాణం కట్టిస్తారు? అది పిల్లలు కూడా. కానీ ప్రభుత్వం పనితీరు అంటే ఈ గతంలో ఎప్పుడైనా చూసిలా సార్ ఇట్లాంటి వైఖరి? ఎప్పుడైనా ఎన్ని ప్రభుత్వాలు వచ్చిపోయినాయి కానీ ఇట్లాంటి వైఖరి చూడలేదు సార్. ఇదే చింతల్లో దేవేందర్ గౌడ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే ఒక బఫర్ జోన్ వీకర్ సెక్షన్ అంతా ఇండ్లు అంతా గవర్నమెంట్ వాళ్ళు 1 year 1.5 year ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ అట్లా లెటర్లు ఇప్పించేసి లాస్ట్కి వాళ్ళు కాల్ చేయకపోతే మున్సిపల్ సిబ్బందితో 3-4 పొజిషన్ల మందిని అందరినీ పట్టుకొని సామాన్ అంతా వ్యాన్లలో వేయించి వాళ్ళ మున్సిపల్ ఆఫీస్లో గవర్నమెంట్ గోదాంలలో వేయించి కూలగొట్టారు. అది రూలు. కానీ ఇది ఎగ్జామ్ వచ్చి టైం కూడా ఇవ్వట్లేదు. అనామత్ లేడీస్ గర్భిణి ఉంటే కూడా దాని మనం దొబ్బేసి అనామత్ ధన ఉన్నారు సార్. లాస్ట్కు రేకులు ఆ సీకులు అవన్నీ కూడా కట్టించుకోవాలంటే ప్రాబ్లం అయితే అవన్నీ ఇచ్చిపెట్టుకోండి అంటే అవి కూడా ఇచ్చిపెట్టకుండా రూపాయి కూడా పెట్టి ఇంత సామాన్ కట్టుకున్నారు. 25 years కష్టం సార్. 25 years వాన్ రెక్కల కష్టం. 10th అయిపోయింది, ఇక్కడ ఎక్కడో బతకడానికి వచ్చి వాన్ రెక్కల కష్టం ఓన్గా చేసుకున్నాడు. ఇది ప్రభుత్వం ముందే దీనికి ఇదంతా సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్ ముందే పెట్టిందంటే కొన్నారు కదా. అవును సార్. గవర్నమెంట్ ఎవరికైతే ప్లేస్ ఓనర్స్ వాళ్ళను పట్టుకోవాలి, వాళ్ళకు నోటీస్ ఇచ్చి వాళ్ళ ద్వారా చట్టపరంగా వాళ్ళ దగ్గర చేయాలి. రెంటెడ్ వాళ్ళు ఉంటారు. నువ్వు ధనాదాన్ని ఉదయం వచ్చి అదే అపార్ట్మెంట్ కూలగొట్టు ఎంతమంది ప్రాణాలు పోతాయి? మరి ఇంతమంది ఉన్నాయి లేని ఇచ్చిపెట్టేసి ఇక్కడ బిజినెస్ చేసుకునేటువంటి చిన్న బిజినెస్ చేసుకునేటువంటి వాడిని కూలగొడితే వాంతులో ఒక 10 మంది లేబర్ 10-15 ఏళ్ళ నుంచి వాంతులో బతుకుతున్నారు. ఒక ఆడ మనిషికి 800 ఇస్తున్నాడు కూలి. ఇట్లకి తక్కువ కాదు కూరగాయలు కోసి ఇవ్వడానికి దానికి. అటువంటి వాళ్ళు 10 మందిని బతికించేవాడిని వాడిని అనామతి ఈరోజు రోడ్డు పాలు చేసి వెళ్ళిపోయారు. ప్రజాపాలన అని చెప్పేసి ప్రజల నుంచి పాలన సార్. రోడ్డు పాలన, ప్రజార పాలన. ఆ కరెంటు బిల్లు కూడా కొందరికి వస్తాయి మాఫీ, కొందరికి లేవు. ఉన్నవానికి వచ్చినాయి, లేని వానికి లేవు. ఇదే ప్రజాపాలన మాఫీ. గవర్నమెంట్ ఏమైనా చేసేది ఉంటే చట్టం అందరికీ ఒకటే వర్తించాలి. మొత్తం అన్ని ఊలగొట్టాలి. పెద్దవాళ్ళకు చిన్న వాళ్ళకు అందరినీ ఒకటే వర్తించాలి. ఇప్పుడు ఈ నష్టపరిహారం ఎవరిని కట్టిస్తారో అది మీరు రిపోర్టర్స్ ఎవరు లేరు సార్. ఇక్కడ ఎమ్మెల్యే లేరు. ఒక ఎలక్షన్ అయితే మున్సిపల్ సిబ్బందితో అందరితో వచ్చి ఇల్లు తిరుగుతారు. ఇప్పుడు ఈ టైంలో ఇంతమంది ఉన్నారు, ప్రజా ఒక్కరు కూడా అడిగే వాళ్ళు లేరు. వచ్చి ధనధన వచ్చి అంత పోలీస్ ఇబ్బంది. పోలీసు వాళ్ళు నేను అదే వచ్చి చెప్పాను ఆఫీసర్ను, చంపిపోండి సార్, చంపేసి పోతే అయిపోతుంది. వెనకటికి ఒక 20-40-50 years కింద రజాకార్ల జమాన్ ఉంటుండే. ఇప్పుడు కూడా అదే జమాన్ అయిపోయింది. రజాకార్లాగా వచ్చి అనామత్ చంపేసి తీసుకుపోయేటట్లు అయిపోయింది. కులగొట్టిపోతున్నారు. ఇది దౌర్జన్యం ఇది అని చెప్పాను నేను. అదే చెప్పాను. సో ఏం చెప్తారు ఇప్పుడు ప్రభుత్వానికి? ఒకవేళ చెప్పాలనుకున్నా కూడా అయితే ఇంత ఘోరంగా అయితే భారీ ఎత్తున జరిగింది ఇక్కడ కూల్చివేతలు అయితే. సో ఒకవేళ చెప్పాలనుకుంటే ఏం చెప్తారు సార్? ఏం లేదు సార్. ఇప్పుడు ఇటువంటివి ఏమైనా మొదలు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫస్ట్ లెటర్ 2-3 లెటర్లు ఇచ్చి బిజినెస్ వాళ్ళనే కానీ ఎవరైనా ఇంట్లో ఉన్న కానీ సామాన్ అవన్నీ కాల్ చేపించి చేపియాలి. ఇది ఫస్ట్ అది ఎవరు అమ్మిండ్రు వాళ్ళని పట్టుకోవాలి ఫస్ట్ నుంచి. రియల్ ఎస్టేట్ యాక్షన్ తీసుకోవాలంటే దీనికి సంబంధించిన అధికారులకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసే అధికారులను వాళ్ళను ఎవరైతే అమ్మిండ్రో వాళ్ళని పట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఒక అపార్ట్మెంటే ఒక రూమ్ కొనాలంటే ఒక 25-30 సంవత్సరాలు ఉంటే కూడా కిరాయి కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు కూడా మేము రెంటెడ్ ఇంట్లో ఉన్నాము 25 years నుంచి. మా పిల్లలు పెద్దగా అయినారు, వాళ్ళ చదువులకు ఇబ్బంది అవుతుంది. వాడు చిన్న ఏజ్లో అంత కష్టపడుకుంటా అంత చేస్తే వాడిని అనామతి అలా రోడ్డు మీద చేస్తే వాని బాధ మేము చూడలేకపోతున్నాం. ఇదైతే ప్రభుత్వం చాలా ఘోరం. సో చెప్పండి అన్న, మీరు మాట్లాడతారు. సో ఎట్లా చూస్తారు అంటే ఈ కూల్చడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే కనీసం ఇన్ఫర్మేషన్ అయినా ఇస్తున్నారు అసలు? అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అని ఇచ్చేసి నోటీసులు ఇచ్చి కూలగొడితే బెటర్. ఎందుకంటే లక్షల్లో పెట్టున్నారు కదా వీళ్ళు పెట్టుబడి. కానీ కూలగొడటం మంచిదే. బఫర్ జోన్లో ఉన్నట్టు కూలగొడటం మన చెరువులను రక్షించడం మంచిదే. కానీ బట్ నోటీస్ ఇచ్చి ఇన్ఫార్మ్ చేసి ఒక 1 week 10 days కష్టపడి అది ఏదో చేయటం మంచిదే. కానీ బట్ నోటీస్ ఇచ్చి అందరిని ఖాళీ చేసి చేయించాలి. ఎందుకంటే అట్లా ఉంచేసి కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఉన్నారు కదా, అది తప్పు. కానీ ఖాళీ చేయించడం అయితే మంచిదే. బఫర్ జోన్ చెరువులు మంచిదే. ఇన్ఫార్మ్ చేసి ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేసి మనకి ఇదంతా చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. ఇక ఇదే కాదు నెక్స్ట్ టైం అయినా కానీ అది చేస్తే బెటర్. అంటే ఇట్లాంటి వైఖరి ఎప్పుడైనా చూసిలా? మీరు ఇక్కడ స్థానికంగా ఎప్పటినో ఉంటున్నారు కదా, అంటే చాలా ప్రభుత్వాలు పోయినాయి. ఇదే ఫస్ట్ టైం చూడటం కూడా మనం. రేవంత్ రెడ్డి గారి డిసిషన్ మంచిదే కానీ బట్ ఇన్ఫర్మేషన్ లేకుండా చేయడం అనేది రాంగ్. ఓన్లీ హైడ్రా అనేది పేదల మీదకి వస్తుంది, పెద్దల మీదకి పోవట్లేదు అని కూడా ఒక వార్తలు వినిపిస్తుంది, చెప్తా ఉన్నారు. ఈ స్థలాలన్నీ కబ్జా చేసిందే పెద్దలు కబ్జా చేసి ఉండేది పేదలు. అందుకని నోటీస్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత తీస్తే బెటర్. ఎందుకంటే వాళ్ళు చిన్న సామాను అంతా చిల్లాజరి అయిపోయింది. కష్టపడి కొనుక్కుంటా ఉంటారు వాళ్ళు. 100 రూపాయి కష్టపడి కొనుక్కున్నారు. కాబట్టి అది ఇన్ఫార్మ్ చేసి ఖాళీ చేయించేసి ఒక 15-20 days అన్న టైం ఇచ్చేసి చేస్తే బాగుండేది. సో ఇది పరిస్థితి చూశారు కదా. ఇక్కడ చాలామంది అయితే స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. సో చేయడం కరెక్టే కావచ్చు, కానీ కనీసం ఇన్ఫార్మ్ చేసి, ఎందుకంటే వాళ్ళు కష్టపడి కొనుక్కున్న సామాన్ ఇదంతా కనీసం ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు దాన్ని కాపాడుకుంటారు, జాగ్రత్త పెట్టుకుని. ఇక్కడ కాకపోయినా వేరే దగ్గరైనా ఉండే పరిస్థితులు అయితే వస్తూ ఉంటాయి. సో ప్రభుత్వం ఫర్దర్గా ఎప్పుడైనా చేసేటప్పుడు కూడా ఇలాంటి విషయాలలో కొంచెం జాగ్రత్త వహించి ఎవరైతే నష్టపోయిన వాళ్ళకు కూడా ఏదైనా వాళ్ళకి నష్టపరిహారం అని ఏదైనా కల్పించాలని చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో నవీన్, యోయో టీవీ, హైదరాబాద్.